నేను ముందుగా మరి ఇక యాదగిరి గారితో మాట్లాడతాను. బీఆర్ఎస్ నాయకులు యాదగిరి గారు చెప్పండి. ఎలా చూస్తారండి హైడ్రాకు మరి ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ బిల్లు ఆర్డినెన్స్ విషయంలో ఆమోదం తెలిపారు. రానున్న అసెంబ్లీలో దీనిపైన ఒక బిల్లు తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం మరి ముందుకెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సో దీంట్లో మరి ఇక బీఆర్ఎస్కు సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ విషయంలో కోర్టును ఆశ్రయించడము, ఆ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఆయన కేటీఆర్ స్నేహితుడని మరి కేటీఆర్ చెప్పారు. సో అది నాది కాదు, నా స్నేహితుంది, ఆయన వెళ్ళారు కోర్టు. ఆ జనవాడ నుంచి మొదలు పెడదాం అనుకున్నారు కానీ అక్కడే బ్రేక్ పడ్డది. దీంట్లో కోర్టు ఇన్వాల్వ్ అయింది. ఇక మరి హైడ్రాకు చట్టబద్ధత కల్పించబోతున్నారు. ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీని పట్ల ఏం చెప్తారు? హైడ్రా అనేది చట్టబద్ధత చేస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటలేదు. అవును, హైడ్రా అనే దానికి అక్రమ చెరువుల నిర్మాణాలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. చెరువులను పరిరక్షించండి, కానీ పేద ప్రజలను కూడా రక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారే ఒక నిన్న కార్యక్రమంలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు? పేద ప్రజలకు అయితేనేమో సున్నం చెరువులో గాని, పెద్ద చెరువులో గాని, నల్ల చెరువులో గాని, మూసి పరివాహక ప్రాంతంలో గాని వాళ్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారికి కనీసం వండుకున్న వంట సామాగ్రి కూడా తీసి బయట వేసుకోకుండా, చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళ పుస్తకాలు తీసుకొని బయటికి వెళ్లకుండా వాళ్ళను బియ్యము వాళ్ళకు సంబంధించిన ఆహారానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు అన్ననే విడిచిపెట్టి హైడ్రా బుల్డోజర్ తోటి వాళ్ళ ఇళ్లను నేలమట్టం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ నిన్న ఏం చెప్తున్నాడు ఒక సభలో? ఆయన ఏం చెప్తున్నాడు? సరే సబితమ్మ గారు నీ ఫామ్ హౌస్ లేదా అని అంటున్నాడు, ముగ్గురు కొడుకుల మీద ఫామ్ హౌస్ లేదా అని అన్నాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి సబితమ్మ గారు చెప్పింది నాది ఎక్కడ ఉన్నదో మీరే చూపియండి అని చెప్పింది. అదే విధంగా కేవీపీ రామచంద్రరావు గారి ఫామ్ హౌస్ ను కూడా కూల్చాలా వద్దా అని అంటున్నాడు. మరి పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారిని కూల్చాలనా వద్దా అని అడుగుతున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది కూల్చాలనా వద్దా, పట్నం మహేందర్ రెడ్డి గారిది కూల్చాలనా వద్దా, వివి వెంకటస్వామి గారిది కూల్చాలనా వద్దా, తన అన్న తిరుపతి రెడ్డి గారిది దుర్గం చెరువులో ఉన్నదానికి 30 రోజుల సమయం నోటీస్ ఇచ్చి కోర్టు పోయి హైకోర్టులో స్టే తెచ్చుకునేంత వరకు వాళ్ళకి మాత్రం కూల్చాలనా వద్దా, స్టే తీసుకొచ్చుకుంటారా, మీకు నోటీసులు ఇవ్వాలనా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు పెద్దలకు. కానీ పేదలకు మాత్రం ఎలాంటి సమయం లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా, కనీసం ఒక ఉరి శిక్ష పడ్డ ఖైదీ కన్నా ఆఖరికి నీ కోరిక ఏమిటి అని చెప్పి అడిగి ఆ కోరిక తీర్చిన తర్వాత ఉరి వేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఎలాంటి వాళ్ళ కోరికలు లేకుండా, కనీసం వాళ్ళు కట్టు బట్టలు కూడా తీసుకొని బయటికి వెళ్లకుండా వారిని నిర్దాక్షిణంగా వాళ్ళ కూడు గుడ్డ నేలమట్టం చేసినటువంటి ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేపు రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే చట్టబద్ధత మీరు వద్దని చెప్తలేం, కానీ మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, ఒకవేళ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీకు అక్రమ చెరువులు కాపాడండి, కానీ దానికి ముందుగా మీ రూట్ మ్యాప్ ఏందో చెప్పండి. ఇంకో విషయం ఏందండి, గృహాలలో ఉన్న వారిని మేమేం ఖాళీ చేపియము అని చెప్పారు. కానీ గృహాలలో ఉన్నవారినే కదా కూలగొడుతున్నారు. కనీసం ఒక మహిళ గర్భంతో ఉన్నా అని చెప్పి వేడుకున్నా కూడా ఆ మహిళను పక్కకు తీసేసి ఆ గృహాన్ని కూలగొట్టారు. అసలు ఎంత అంటే నిజంగా ఒక గతంలో మనం చూసినాం తీవ్రవాదులు ఉగ్రవాదుల గుడారాల మీద దాడి చేసినట్టు ఈ రోజు పేద ప్రజల గూడ్ల మీద దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళు ఎక్కడ పోతురండి? 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి సరే వాళ్ళు కొంతమంది ప్రభుత్వ భూమి అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ చిన్న చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చు, పర్మనెంట్ ఇల్లు చేసుకోవచ్చు, వాళ్ళ బిడ్డలను అక్కడనే పెళ్లి చేసుకున్నారు, మన్మరాళ్ళు వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది వాళ్ళు ఉద్యోగాలు చేసి ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ భూమి అంటే సరే కొంతమంది రియల్టర్లు అమ్మినందుకు వాళ్ళు తీసుకొని ఇల్లు కట్టుకొని వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా సరిపడి ఈ రోజు 10 సంవత్సరాల వరకు మా ప్రభుత్వం ఉండొచ్చు, అంతకంటే ముందు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అంతకంటే ముందు ఉన్నది రేవంత్ రెడ్డి గారి గురువు గారు ప్రభుత్వమే కదా, మన
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా. వాళ్ళ ప్రభుత్వంలో ఇక్కడ ఇప్పుడు ఎవరైతే నేలమట్టం చేసినటువంటి వాళ్లకు పర్మిషన్ ఇవ్వలేదా? ప్రభుత్వానికి వాళ్ళు ట్యాక్సీలు కట్టలేదా? కరెంటు బిల్లు కట్టలేదా? పర్మిషన్లు తీసుకోలేదా? అవంతా ప్రభుత్వానికి రాలేదా? ఈ ప్రభుత్వానికి వాళ్ళు వాళ్ళ రూపాయలు వాళ్ళైతే ఎంతో అంత వాళ్ళకి సంబంధించిన డబ్బులైతే ప్రభుత్వానికి వచ్చినాయి కదా. వారికి సరైన సదుపాయము, వారికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ ప్రతి కాలనీలో కానివ్వండి, ప్రతి నియోజకవర్గం, కనీసం ఎమ్మెల్యేలకు కూడా సమాచారం లేదండి, కార్పొరేటర్లకు సమాచారం లేదండి, ఎవరికి సమాచారం లేకుండా నిజంగా మీరు తీయాలనుకుంటే, మీరు నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చెయ్యాలి, ప్రభుత్వ ఆస్తులను రక్షించాలనుకుంటే నిజంగా ఒకవేళ ఏదైనా అన్యాక్రాంతం జరిగినప్పుడు అక్కడ నిజంగా ఆ పేద ప్రజలు ఏ విధంగా అక్కడ వచ్చిరో అక్కడ నియోజకవర్గానికి ఏ పార్టీ అయినా సరే, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు, పార్లమెంట్ మెంబర్ ఉంటాడు, లేకపోతే గ్రామీణ పరిధి సర్పంచ్ ఉంటాడు, లేదు అని అనుకుంటే కార్పొరేటర్ ఉంటారు. ఒకవేళ కాలనీలు అయితే వాళ్ళ కాలనీ అసోసియేషన్ ఉంటది, బస్తీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటది. వాళ్ళందరితో యాదగిరి గారు